హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ కౌన్సిలింగ్ లో భాగంగా గెలుపు మంత్రం అండి. ఇప్పుడు ఎవరికైనా విజయం అంటే కష్టపడిందే ఏది సాధించదండి, కష్టపలి అంటుంటాం కదా. అడవికి రాజైన సింహం వేటాడిందే దానికి ఆహారం దొరకదనే విషయం మనందరికీ తెలుసు కదండి. కాబట్టి ఏదైనా కష్టపడి సాధించవచ్చు అనేటువంటి దానికి మనకు చుట్టూ చూస్తున్నటువంటి ప్రపంచంలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తుంటాయి. సో ముఖ్యంగా మనం చూడండి, ఒక నటుడికైనా, నాయకుడికైనా, చిత్రకారుడికైనా, వ్యాపారస్తుడికైనా, ఏ రంగానికి చెందిన వ్యక్తి అయినా ఆ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడి ఉంటాడండి. విజయానికి అడ్డదారులు ఏమీ ఉండవండి, నో షార్ట్ కట్స్. ఒకవేళ అలా పైకి వచ్చిన ఆ గెలుపు శాశ్వతం కాదనే విషయాన్ని మనం గుర్తించాలండి. ఇప్పుడు కొంతమంది తల్లిదండ్రుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పేరు ప్రఖ్యాతులు పొందిన వాళ్ళని చూసి మనం ఏమనుకుంటామంటే అతనికే గోల్డెన్ స్పూన్తో పుట్టాడు, మన వెనక ఎవరున్నారు అని నిట్టూర్పు విడుస్తుంటారు కొంతమంది. మనకెవరు గాడ్ ఫాదర్ లేడని. తల్లిదండ్రుల వారసత్వం కాస్త తోడవచ్చేమో కానీ వాళ్ళు కష్టపడి తమకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకోకపోతే ఆ పేరు ఎంతో కాలం నిలవదండి. ఇప్పుడు తెర మీద కనిపిస్తున్నటువంటి నటీనటులను చూడండి, క్రీడాకారులను చూసి వాళ్ళకి అప్పనంగా కోట్లు కొట్టేస్తున్నారు అనుకుంటాం కానీ వాళ్ళు ఎంత సాధన చేశారో, అనుబంధాలను పనంగా పెట్టి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో, ఎన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నారో తెలుసుకోరు. వాళ్ళు పడ్డ కష్టం విలువ తెలిసి వారి నుంచి ప్రేరణ పొంది తాము కష్టపడి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారండి. ఇప్పుడు మనం అల్లు అర్జున్ చూడండి. అల్లు అర్జున్ అనేటువంటి పుష్ప అనేటువంటి 2 సినిమాలకు ఒక 5 years కేటాయించి చాలా కష్టపడి పాన్ ఇండియా స్టార్డమ్ పొందాడు. దాని వెనక ఎంతో కష్టం ఉంటుందండి. ఒక ప్రభాస్ని తీసుకున్న బాహుబలి అనేటువంటి 2 సినిమాలకు కూడా ఎంతో కష్టపడి, ఎంతో సమయాన్ని కేటాయించి, ఎన్నో కసరత్తులు చేసి, ఎన్నో నైపుణ్యాలని వాళ్ళు సాధన చేసి, ఆ యుద్ధ నైపుణ్యాలు, ఆ కత్తులకు సంబంధించిన ఫైట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా ఎవరైనా కూడా వాళ్ళు కష్టపడి, అంటే ఆ విలువ తెలియని వారు కష్టపడకుండానే సంపాదించాలని అడ్డదారులు దొక్కి జీవితాలను నాశనం చేసుకుంటారండి. మనం ఒకటి గమనించినట్లయితే విజేతల దగ్గర ఎలాంటి మాయలు మంత్రాలు ఉండవండి. వాళ్ళకు తెలిసింది ఒకటే, శ్రమించడం. ఏదైనా సాధించాలని ఆశ ఉంటే సరిపోదు, సాధించే వరకు విశ్రమించని పోరాట పటిమ ఉండాలి అని మనకు రుజువవుతుందండి. ప్రపంచంలో 4 రకాల మనుషులు ఉంటారండి, మనం గమనించాలి. ఇప్పుడు మొదటి రకం వాళ్ళు ఉంటారండి, ఎదుటి వారు సాధించిన విజయాలు చూస్తూ అది తమ వల్ల కాదనుకొని వెనకడుగు వేస్తారు. ఇక 2వ రకం ఊహాలోకాల్లో ఉంటారు తప్ప కార్యరంగంలోకి దిగరండి. ఇక 3వ రకం ఆరంభశూరులు ఉంటారు. హడావిడిగా ప్రారంభిస్తారు కానీ మధ్యలో చేతులు ఎత్తేస్తారు. ఇక 4వ రకం అండి, మనుషులు అన్ని ఆలోచించి అడుగు ముందుకు వేస్తారు. అన్ని అడ్డంకులు వచ్చినా సాధించే వరకు వదలరు. విజేతలుగా నిలిచే అలాంటి వారి జీవితాలని మనం ఆదర్శంగా తీసుకోవాలి. ఇప్పుడు మనం కొందరు విద్యార్థులు కష్టపడతారు కానీ మంచి మార్కులు సాధించలేరండి. అటువంటప్పుడు తలరాత బాగాలేదనుకొని బాధపడతారు తప్ప ఎక్కడ పొరపాటు జరుగుతుందో విశ్లేషించుకోరు. ఇప్పుడు ఒక రైతు తమ దగ్గర అంటే తనకు 3 కొడుకులను సమానంగా ఆస్తి పంచిచ్చాడండి. చిన్నవాడు వ్యవసాయం ఇష్టం లేక తన వాటా పొలం అమ్మి వ్యాపారం చేశాడు. రాత్రింబవ్వలు కష్టపడినా ప్రయోజనం లేకపోయింది, డబ్బంతా నష్టపోయాడండి. పెద్దవాడు తండ్రిలాగా పాత పద్ధతుల్ని అనుసరిస్తూ ఎదుగు బదుగు లేని సంపాదనతో తన కాలం కలిసి రాదనుకునేటువంటి పరిస్థితులు ఉండేవి. ఇంకా 2వవాడు మాత్రం కొత్త వంగడాలతోటి ఆధునిక పద్ధతుల్లో ప్రయోగాలు చేస్తూ మంచి ఫలితాలు సాధించాడు. 3 కష్టపడ్డారు కానీ విజయం సాధించింది ఒక్కడే. కష్టపడడం ఒక్కటే కాదు, చేసే పని మీద ఇష్టం, విభిన్నంగా ముందుకు వెళ్ళి తెలివితేటలు ఉండాలండి. లేకపోతే ఎడారిలో కుండపోత వర్షం పడినా కూడా మరుసటి రోజుకి నీటి బొట్టు మిగలదు అన్నట్టు అలాంటి వాళ్ళ కష్టం ఆవిరైపోతుంది. కాబట్టి దీన్ని బట్టి మనం కష్టపడండి. ఇప్పుడు ఏ రంగం తీసుకున్నా కూడా కష్టపడకుండా అవలీలగా ఏదో మామూలుగా గాలివాటంగా విజయం వరించదండి. ఇట్లా ఏ రంగం తీసుకోండి, మనకు నిరంతరం మనం చూస్తున్నటువంటి సమాజంలో రకరకాల భిన్నమైనటువంటి వ్యక్తులు, ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళంతా కష్టపడి చిన్న వ్యాపారం నుంచి పెద్ద వ్యాపారులు కావచ్చు, పెద్ద పెద్ద మామూలుగా ఏ పని చేసేటువంటి ఉద్యోగులైనా ఎక్కడైనా. ఇప్పుడు ఉద్యోగార్థి ఉంటాడు. ఉద్యోగార్థి కూడా ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం, సివిల్స్లో చాలా తెలుగులో కూడా చాలామంది డజన్లకు వచ్చి మంచి అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. వాళ్ళంతా
ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ చేసి మంచి మంచి ర్యాంకులు సాధించారు జాతీయ స్థాయిలో. ఇదంతా నిరంతర సాధన అండి, కష్టపడడం. కాబట్టి కష్టపడకుండా అపనంగా ఏది కూడా మన దరిలోకి రాదు. కాబట్టి ఎవరమైనా కష్టమే నమ్ముకొని నిరంతర శ్రమ అనేటువంటిది విజయాన్ని కలగజేస్తుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే కష్టపడి తీరాల్సిందే. విజయానికి అడ్డదారులు లేవు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించినట్లయితే మనం విజయం సాధించినటువంటి విజేతల యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. థ్యాంక్ యూ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద ఎండ్. ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ us. కీప్ సపోర్టింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్, టేక్ కేర్.